Hi, hello everyone. Welcome back to our channel SD Agri Sessions. I am Shravani. First of all, అందరికీ సారీ అండి, చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. ఈరోజు మనం అగ్రికల్చర్ అంటే ఏంటి, దాని స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అగ్రికల్చర్ అనేది మనకు లాటిన్ నుంచి డిరైవ్ అయింది. So agriculture is derived from Latin and then it's a set of two words. So agriculture అనేది రెండు పదాల కలయిక, అగ్రి ప్లస్ కల్చర్. అగ్రి అనేది మనం ల్యాండ్ ఆర్ ఫీల్డ్ అంటాం, కల్చర్ అంటే కల్టివేషన్. సో టోటల్ ఇట్ మీన్స్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ ఈస్ నోన్ యాజ్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మనకు అగ్రికల్చర్ అనేది అర్లియస్ట్ ఆక్యుపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే పూర్వకాలం నుంచి మనకు అగ్రికల్చర్ అనేది మన పూర్వీకులు చేస్తున్న ప్రక్రియ. సో అర్లియస్ట్ ఆక్యుపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్తాం. సో అగ్రికల్చర్ ని మనం ఎలా అబ్రివేట్ చేయొచ్చు అంటే, అగ్రికల్చర్ అనే పదాన్ని ఎలా అబ్రివేట్ చేయొచ్చు అనేది మనం చూస్తే, మనం యాక్టివిటీస్ ఆన్ ది గ్రౌండ్ ఫర్ రైజింగ్ ఇంటెండెడ్ క్రాప్స్ ఫర్ అప్లిఫ్టింగ్ లైవ్లీహుడ్ త్రూ ది యూజ్ ఆఫ్ రీచార్జబుల్ ఎనర్జీస్. అగ్రికల్చర్ ని ఇలా మనం డిఫైన్ చేయొచ్చు, చాలా రకాలుగా డెరివేట్ చేయొచ్చు. అందులో ఇదొకటి. ఏంటి రీచార్జబుల్ ఎనర్జీస్ అంటే ఏంటి అంటే, ల్యాండ్, లైట్, ఎయిర్, టెంపరేచర్, వాటర్ అంటే మనకి న్యాచురల్ గా అవైలబుల్ అయ్యే వాటిని మనం రీచార్జబుల్ ఎనర్జీస్ అంటాం. నెక్స్ట్ అగ్రికల్చర్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు, మనం అగ్రికల్చర్ అనే పదాన్ని ఎలా టెక్నికల్ గా డిఫైన్ చేయొచ్చు అంటే, ఒకటి ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఆర్ట్, ది సైన్స్ అండ్ ది బిజినెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లైఫ్ క్రాప్స్ అండ్ లైఫ్ స్టాక్ ఫర్ మ్యాన్ యూజ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇలా కాకుండా ఇంకా టెక్నికల్ గా డిఫైన్ చేయాలి అంటే, ఇట్ రెఫర్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ ఫర్ జనరేటింగ్ ఫుడ్ అండ్ అదర్ నీడ్స్ అండ్ ఆల్సో ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్. ఇంకొక రకంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ల్యాండ్ కల్టివేట్ చేసి అందులో నుంచి మనం క్రాప్స్ ని అండ్ అలానే దాని నుంచి మనం ఫుడ్ ప్లస్ మనం పంటని ఫుడ్ కోసమే కాదు కదా, మిగతా అవసరాల కోసం కూడా పెంచుతాం. ఎందుకు, క్లాతింగ్ కోసం, పేపర్ కోసం అలా. సో ఆ అదర్ నీడ్స్ అండ్ ఆల్సో ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్. దాని నుంచి వచ్చే ఇన్కమ్ వల్ల మనకి నేషన్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఫర్ ద ఫుడ్ అండ్ అదర్ నీడ్స్ అండ్ ఆల్సో ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్ అని చెప్తాం. సో ఇలా మనం అగ్రికల్చర్ ని డిఫైన్ చేయొచ్చు. మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అగ్రికల్చర్ అనే టర్మ్ మనం లాటిన్ నుంచి డిరైవ్ చేసాం అండ్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ టూ వర్డ్స్, అగ్రి ప్లస్ కల్చర్. అగ్రి అంటే ల్యాండ్ ఆర్ ఫీల్డ్ అని చెప్తాం, కల్చర్ ని మనం కల్టివేషన్ అంటాం. సో టోటలీ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ ఇస్ నోన్ యాజ్ అగ్రికల్చర్ అని చెప్తాం. అర్లియస్ట్ ఆక్యుపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో నెక్స్ట్ మనం దాని యొక్క స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ గా మనం స్కోప్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. 43% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా ఈజ్ అండర్ క్రాప్ అండ్ అనిమల్ ప్రొడక్షన్. అంటే మనం టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో చూసుకుంటే 43% అనేది మనం క్రాప్ అండ్ అనిమల్ ప్రొడక్షన్ కింద యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత అగ్రికల్చర్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దానికి అగ్రికల్చర్ 16% కాంట్రిబ్యూట్స్ ఇట్స్ షేర్. సో అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్ 16% ఇన్ జీడిపి ఆఫ్ ద కంట్రీ. అండ్ నెక్స్ట్ మనం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 6.4% అంటే అగ్రికల్చర్ యొక్క షేర్ 6.4% ఇన్ వరల్డ్స్ ఎకానమీ. నెక్స్ట్ తర్వాత అగ్రికల్చర్ జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ 58% ఆఫ్ ద కంట్రీస్ వర్క్ ఫోర్స్. అంటే మనం టోటల్ గా కంట్రీలో వర్క్ ఫోర్స్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాంట్లో చూసుకుంటే 58% వరకు మనకి అగ్రికల్చర్ అనేది ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇట్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 15% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అర్నింగ్స్. అంటే మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఎర్న్ చేసే అమౌంట్ లో అగ్రికల్చర్ యొక్క భాగం ఎంత ఉంది అంటే 15%. సో అగ్రికల్చర్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 15% ఇన్ ఎక్స్పోర్ట్ అర్నింగ్స్. నెక్స్ట్ తర్వాత ఇట్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ టు 2/3 ఆఫ్ ద పాపులేషన్. టోటల్ పాపులేషన్ లో మనకి 2/3 ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ ద్వారా వాటి యొక్క జీవన శైలి అనేది ఆధారపడింది. నెక్స్ట్ తర్వాత ఇట్ ప్రూవ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ లో ప్రైస్డ్ కన్స్యూమర్ గూడ్స్. నెక్స్ట్ మనం ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ చూసుకుంటే, అగ్రికల్చర్ అనేది మనకు బేసిక్ నీడ్స్ అంటే మన ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి అగ్రికల్చర్ అనేది యూజ్ అవుతుంది. సో అగ్రికల్చర్ హెల్ప్స్ టు మీట్ బేసిక్ హ్యూమన్ నీడ్స్. నెక్స్ట్ థింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా. నెక్స్ట్
ఇట్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మనం ఆల్రెడీ చూసుకున్నాం 58% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇస్ జనరేటెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్. సో ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. నెక్స్ట్, ఇట్ మేక్స్ ప్రొవిజన్ ఫర్ ఫుడ్ ఫర్ ద ఎవర్ ఇంక్రీజింగ్ పాపులేషన్. మన కంట్రీలో రోజు రోజుకి పాపులేషన్ పెరిగిపోతూనే ఉంది. అలానే ఏమైనా ఫుడ్ తక్కువ అవుతుందా? లేదు కదా. సో ఎంత పాపులేషన్ పెరుగుతున్నా అంత మందికి సరిపడా ఫుడ్ ని మనం జనరేట్ చేయగలుగుతున్నాం, ఎయిదర్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ ఆర్ బై ఇంపోర్టింగ్. నెక్స్ట్ తర్వాత రా మెటీరియల్ సప్లై టు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కి రా మెటీరియల్ సప్లై చేయడం. ఏంటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే టెక్స్టైల్స్, పేపర్, సిల్క్ అండ్ దెన్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఇలా వీటికి రా మెటీరియల్ సప్లై చేయడం అంటే డైరెక్ట్ ఫుడ్ ప్రోడక్ట్ కానీ లేదా బై ప్రోడక్ట్స్ లైక్ హే, గ్రాస్, దాని యొక్క పల్ప్ కానీ అలా సప్లై చేయడం రా మెటీరియల్ ని సప్లై చేస్తుంది అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కి. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడింగ్. మన అగ్రికల్చర్ అనేది ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడింగ్ మీద హైలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే అగ్రికల్చర్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ గురించి తెలుసుకున్నాం. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ ట్రై టు క్లారిఫై. అండ్ ఇంకా ఏదైనా టాపిక్స్ కావాలి అన్నా కానీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను వాటి మీద వీడియోస్ తీస్తాను. అండ్ ఫైనలీ ప్లీజ్ సపోర్ట్ మీ బై డూయింగ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.